ఈ సినిమా గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ మా డైరెక్టర్ గురించి మాట్లాడాలి. ఒక 7 years బ్యాక్ అంటే 2007లో విష్ణువర్ధన్ గారిని కలిసినప్పుడు నేను చెప్తూ ఉన్నాను, నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, నాకు పర్ఫార్మెన్స్ రోల్స్ అంటేనే ఎక్కువ ఇష్టం, నాకు ఇన్స్పిరేషన్ దాస్ గారు, షబానా ఆజ్మీ గారు ఇలాంటి వాళ్ళు. నాకు ఈ కమర్షియల్ సినిమా కేటగిరీస్ అవి నాకేం తెలీదు. సో ఇండస్ట్రీకి వచ్చాకే నాకు తెలిసింది ఇలా కేటగరైజ్ చేస్తారు మూవీస్ని, ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని చెప్తుంటే సో ఆయన చెప్పారు నీలో చాలా టాలెంట్ ఉంది, నేను డెఫినెట్గా ఏదో ఒక రోజు సినిమా చేస్తాను, సినిమా చేసిన నేను పిలుస్తాను అని. ఆ రోజు నా ఎక్స్ప్రెషన్ చాలా రూడ్గా ఉండింది. అంటే నా పర్సనాలిటీకి నా బిహేవియర్కి అసలు సంబంధం ఉండదు, నేను రౌడీ పిల్లను అనమాట. సో చాలా లైట్ తీసుకున్నాను. కట్ చేస్తే ఒక 2013లో మళ్ళీ కాల్ చేశారు, చెప్పండి అంటే నేను ఒక సినిమా అనుకుంటున్నాను, సో ఆ సినిమా ఒకసారి వచ్చి కథ వినాలి, నువ్వు ఎలా అయినా నా కోసం ఈ సినిమా చేసి పెట్టన్నారు. వెళ్ళాను, కథ విన్నాను, కథ నచ్చినా చెయ్యి, నచ్చపోయినా కూడా చెయ్యి అన్నారు. కానీ నచ్చకపోవడానికి ఈ సినిమాలో నాకేం లేదు, ఎందుకంటే నేను ఏదైతే కోరుకున్నానో ఒక పర్ఫార్మెన్స్, ఒక డెప్త్, ఒక ఫీల్, ఒక సోల్, ఇవన్నీ నాకు ఆ క్యారెక్టర్లో కనిపించాయి. అంటే కథ రాసింది చలం గారు కాబట్టి ఆబ్వియస్లీ దానికంటూ ఒక డెప్త్ ఉంటుంది. సో ఈ సినిమాకి నో చెప్పడానికి నాకు అవకాశం లేకపోయింది. అండ్ ఒక ఆర్టిస్ట్గా నాకు 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చే సినిమా నాకు ఆ రోజు అర్థమైంది. 3 నెలలు టైం ఇచ్చారు, నన్ను లావ్ అవ్వమన్నారు. సావిత్రి గారు అంత లావ్ అవ్వాలి, ఈ క్యారెక్టర్కి అలానే ఉండాలి నువ్వు అన్నారు. అంత లావ్ అవ్వడం నాకు చాలా కష్టం అండి. నేను అప్పుడు ఆల్మోస్ట్ 0 size మెయింటైన్ చేస్తూ ఉండేదాన్ని. చాలా ట్రై చేశాను 3 months. షూటింగ్ తర్వాత అలాగే సన్నగా వెళ్ళానమాట. సో ఫస్ట్ రోజు చూడగానే అన్నారు, కరెంటు పోల్కి చీర కట్టినట్లున్నావు, బట్ ఇట్స్ ఓకే, కష్టాల్లో ఉన్న క్యారెక్టర్ కదా, ఇప్పుడు మనం ఫస్ట్ హాఫ్ తీసేది సరిపోతుంది అన్నారు. ఫస్ట్ రోజు షూటింగ్ అయిపోయింది, చాలా హెడ్ఏక్గా ఉండింది అండ్ నాకు సాటిస్ఫాక్షన్ దొరకలేదు. ఎందుకంటే నేను ఈ క్యారెక్టర్కి సంబంధించి అంత డెప్త్ ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేకపోయాను. అయిపోయింది నేను అంత పెద్ద గొప్ప ఆర్టిస్ట్ని కాదని. ఎందుకంటే ఈ సినిమాలోని డ్రామాటిక్ ఎక్స్ప్రెషన్స్ నేను బ్లాక్ అండ్ వైట్ మూవీస్ చూసేటప్పుడు అనుకునేదాన్ని, ఎందుకు ఇంత డ్రామాటిక్గా ఏడవాలంటే ఇలా ఏడుస్తారు, లేకపోతే ఫీల్ అవ్వాలంటే ఇలా ఫీల్ అవుతారు, ఎక్స్ప్రెషన్స్ ఇలా ఎందుకు ఇస్తారు అనుకునేదాన్ని. న్యాచురల్ ఇప్పుడు వస్తున్న కమర్షియల్ మూవీస్లో లాగా ఎందుకు న్యాచురల్గా యాక్ట్ చేయరు అనిపించేది. కానీ వన్స్ నేను ఆ మూవీ సెట్లోకి వెళ్ళినప్పుడు డైరెక్టర్ నాకు ఎక్స్ప్రెషన్స్ ఆయన చేసి చూపించినా కూడా నేను చేయలేకపోయాను, ఆ మాడ్యులేషన్ చెప్పలేకపోయాను. సో ఆ రోజు మళ్ళీ వచ్చి నన్ను ఓదార్చి, అలా కాదు, నువ్వు కన్యాశుల్కం సినిమా చూడు, చేసుకో, సావిత్రి గారి ఎక్స్ప్రెషన్స్ కాపీ కొట్టు పర్వాలేదు చెప్పారు. సో ఒక ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు ఆ మూవీ చూసి 5 o'clockకి లేచి వెళ్ళి షూటింగ్కి వెళ్ళాను. ఆ రోజు మళ్ళీ నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంటే అంత గొప్పగా నేను యాక్ట్ చేశానని చెప్పను, కానీ ఒక ఇన్స్పైరింగ్గా తీసుకున్నాను. ఈ క్యారెక్టర్ అలానే చెయ్యాలి కాబట్టి దాన్ని మ్యాక్సిమం ట్రై చేశాను. అండ్ ఆ తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక సాంగ్ చూశారు, చబ్బిగా ఉంటాను, అది పెళ్ళైన కొత్తలో అన్నది, దానికోసం లావ్ అయిపోయాను. ఇప్పటికీ ట్రై చేస్తున్నా, తగ్గలేకపోతున్నాను. డైరెక్టర్ గారు నా వెయిట్ ఇష్యూస్కి మీరే కారణం. ఓకే, ఒక కంప్లైంట్ చెప్పాను కదా, ఇంకో కాంప్లిమెంట్ కూడా చెప్తాను. ఒక 100 సార్లు చెప్పింటారు ఈ డైలాగు, ఇట్స్ అ సీక్రెట్ బిట్వీన్ మీ అండ్ డైరెక్టర్ అనమాట. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎంత ఇష్టం అంటే ప్రేమ, ఒక సావిత్రి గారి లాగా. ఈ డైలాగ్ నాకు ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. స్టార్టింగ్లో ఫ్లర్ట్ చేస్తున్నారా అన్నాను, తర్వాత ఆయన చెప్పే మాటల్లో నిజాయితీ. అంటే ఆయన ఒక సావిత్రి గారిని ఎంతలా అభిమానిస్తారో నాలో ఉన్న నటిని ఆయన అభిమానిస్తున్నారు. సో నా వరకు అది చాలా ప్రౌడ్ ఫీలింగ్. అండ్ నేను అంత స్థాయి అర్హురాల్ని కాదు, ఎప్పటికీ కాలేను కూడా, ఎందుకంటే నేను మ్యాక్సిమం ఒక 10% ఇవ్వగలిగాను ఈ సినిమాకి, నాకు ఇష్టం కాబట్టి. అండ్ గజల్ శ్రీనివాస్ గారు అందరికీ పాటలు పాడి వినిపించే ఆయనకి నేను ఎన్నోసార్లు పాటలు పాడి వినిపించాను, ఎంతో ఓపిక్గా విన్నారు. చాలా మంచి వ్యక్తి. అండ్ మంచి వ్యక్తి అంటే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ సినిమా నువ్వే ఆధారం, నీ క్యారెక్టరే గొప్ప, నాది ఏం లేదు అని. అలా ఏం లేదు, ఇద్దరు క్యారెక్టర్లు సమానంగా ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ కాబట్టి ఆయన గొప్పతనం అలా అంటూ ఉంటారు. అండ్ మా ప్రొడ్యూసర్, ఆయన ఒక మంచి ప్రొడ్యూసర్ అనే కంటే చాలా మంచి ఫ్రెండ్. 3 సంవత్సరాల క్రిందట కలిసిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఫోన్ చేస్తే అదే రెస్పాన్స్ ఇస్తారు. అండ్ మా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు క్యాస్ట్ అండ్ క్రూ అందరితో పాటు స్పెషల్ థ్యాంక్స్ ఎవరికంటే మా మేకప్ మ్యాన్, మా హెయిర్ డ్రెస్సర్, నా అసిస్టెంట్ కూడా. అదే లుక్ ఒక 2013 నుంచి మళ్ళీ మొన్న షూటింగ్ చేసి కూడా అదే లుక్, అదే మేకప్ మ్యాన్, అదే వాళ్ళు వర్క్ చేసి ప్రేమతో చేశారు ఈ సినిమాని.